అండి వెల్కమ్ టు కేడి. ఈ మధ్య కొన్ని నగరాల్లో హ్యాపీ స్ట్రీట్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతూ ఉందండి, పెరుగుతుంది. ఇది హ్యాపీ స్ట్రీట్స్ అంటే ఏంటి అంటే, మనం ఏ రోడ్ల మీద అయితే మనం వెహికల్స్ వెళ్తామో మోటార్ బైక్స్తో, సో ఆ రోడ్లని తిరిగి మనం సోషల్ ఇంటరాక్షన్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి, గేమ్స్కి వాటికి వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ హ్యాపీ స్ట్రీట్స్ అనమాట. సో ఈ హ్యాపీ స్ట్రీట్స్ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనకి రోడ్లో పొల్యూషన్ తగ్గుతుంది, ప్లస్ అందరూ కలిసి ఇంటరాక్షన్ పెంచుకున్నట్టు అవుతుంది, కొలాబరేషన్ ఉంటుంది. సో వీటిలో ఏం చేస్తారు జనరల్గా అంటే, మనకి మ్యూజిక్ ప్లే చేస్తారు, జుంబా చేస్తారు, యోగా చేస్తారు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తారు, గేమ్స్ ఆడతారు రోడ్ల మీద. సో ఆర్ట్ వర్క్స్ చేస్తారు, పెయింటింగ్స్ అలా చేస్తారు. సో ఏదైనా అంటే అందరూ మనుషులు కలిసి చిన్న చిన్న ఆటలు ఆడటం ఇట్లంతా. సో దీనివల్ల ఏమైందంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు సండేస్ మొదలు చెప్తారు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి చేస్తున్న ప్రోగ్రాము, ఆ సిటీ అడ్మినిస్ట్రేషన్తో కలిసి. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకంటే, బెంగళూరులో జరుగుతుంది కొన్ని ఏరియాల్లో, ప్లస్ చెన్నైలో స్టార్ట్ అయింది, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, మళ్ళీ మదురై, ఇలాంటి కొన్ని ప్లేస్లో స్టార్ట్ అయింది. మన ముంబైలో కూడా ఉందన్నమాట. ఇది ఉపయోగం ఉంది మన హ్యాపీ స్ట్రీట్స్ వల్ల. ఏంటంటే మనం రీక్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ వీళ్ళని కూడా లోకల్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అయితే అనమాట దీనివల్ల. ప్లస్ కొంత పొల్యూషన్ ఫ్రీ కూడా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పబ్లిక్ కూడా. సో బ్లాక్ చేస్తారు రోడ్స్ ఆ రోజు, బ్లాక్ చేసి చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇది. సో ఇది చాలా మంచి ఐడియా కదా. మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.